The King of Peace wants to come to your heart. సమాధానాధిపతి మీ హృదయంలోనికి రావాలని కోరుతున్నాడు. And they cry out to Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తుకు మొరపెట్టండి. Lord Jesus, ప్రభువైన యేసు, come to my heart. నా హృదయంలోనికి రండి. I need your peace. నాకు నీ సమాధానము కావాలి. I need your peace. నాకు నీ సమాధానము కావాలి. Jesus said, I give you my peace. ఎందుకంటే యేసయ్య అన్నాడు, నా సమాధానము మీకు ఇస్తున్నానన్నాడు. What kind of peace Jesus had? యేసయ్య ఎటువంటి సమాధానము కలిగిన వాడు? 2000 years ago, 2000 సంవత్సరాల the క్రితం 12 disciples, he was traveling on a boat. ఆయన 12 మంది శిష్యులతో ఒక దోణిలో ప్రయాణము చేసి వెళ్తా ఉన్నాడు. Heavy wind and wave were dashed against the boat. తీవ్రమైనటువంటి గాలి వీచుతా ఉన్నది. అలలు ఆ దోణిని కొడుతా ఉన్నాయి. The 12 disciples, they are screaming. 12 మంది శిష్యులు కేకలు పెడతా ఉన్నారు. Shouting and screaming before the Lord. వారు కేకలు పెడుతూ ప్రభు సన్నిధిలో కేకలు పెట్టి అరుస్తా ఉన్నారు. But in the midst of the wind and wave, Jesus Christ was sleeping. ఆ అలల మధ్యలో, ఆ గాలి తుఫానుల మధ్యలో యేసు ప్రభు నిద్రిస్తా ఉన్నాడు దోణిలో. That is the peace of Jesus. యేసు కలిగినటువంటి సమాధానం అటువంటిది. Sleeping in the midst of trials and problems, that is the peace that he had. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల మధ్యలో నెమ్మదిగా నిద్రించేటువంటి సమాధానం యేసు కలిగి ఉన్నాడు. And Jesus got up in the boat and said, peace be still. యేసు ఆ దోణిలో లేచి నిలబడి అన్నాడు, సమాధానము కలుగును గాక అని చెప్పాడు.